ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు నిజంగానే లబ్ధి చేకూరుతున్నాయా, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగింది అనే విషయాల్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రాము, బంటు రాము. ఏం చేస్తుంటారు సార్? నేను స్విమ్మింగ్ పూల్ వర్క్ చేస్తాను. గ్రామం, మండలం? మాది మహిబాద్ మండలం, డిస్టిక్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏస్ట్ రేవంత్ రెడ్డి, ఏస్ట్ కాంగ్రెస్ అనుకుంటున్నాను. నచ్చట్లేదు అది. ఇద్దరు టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుంటుండే. రైతు బంధు అయినా, రైతులకి చేసుడైనా, నీళ్ళైనా ఏదైనా కేసీఆర్ మంచిగా చేస్తుండే. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తలేడు. ప్రతి ఒక్కరి నోటి నుంచి అదే ఉంది కానీ బయటికి వెళ్ళదీస్తలేరు అంతే. మొన్న తెలుస్తలే, మొన్న మీటింగ్లు ఎట్లా ఉంది, ఏం కథ అన్నది, ఎంతమంది వస్తారు అన్నది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగా చేసిరండి కేసీఆర్. చాలా మంచిగా చేసిండు కాబట్టి 10 సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడు ఒక సంవత్సరంన్నరకే విరక్తి పుడుతుండ్రు రేవంత్ రెడ్డి మీద. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు దామర్ల వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? వాచ్మెన్ పని, ప్రతిభా కాలేజ్. గ్రామం, మండలం? మండల నూతన కాలేజ్, గ్రామం ఎర్రపాడు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం నచ్చలేదండి. అదే ప్రవర్తన ఆయనది మాకేం నచ్చలే. మరి 6 గ్యారెంటీలు సంక్షేమ పథకాలు గ్రామాలలో ఎలా ఉన్నాయంటారు అభివృద్ధి? ఏం పని చేయట్లే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన దగ్గర ఓకే 50% ఆయన. అదే మరి ఆయనదైతే ఒక 50% అయితే ఓకే అంటాను కదండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. బాస్ అమ్మా, మీ పేరమ్మా? నా పేరు సైదావి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. గ్రామం, మండలం? మండలం కొత్తగూడెం, గ్రామం వేలువెల్లి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సీఎం రేవంత్ రెడ్డి గారు పరిపాలనపై ఏంటంటే మాకు పేదలు ఉన్నాం, మాకు అటు భూములు ఉన్నాయి, మా భూములకు పట్టాలు ఇస్తారు. అర్జన గిరిజనులకే ఇస్తామంటారు కానీ మేము ముస్లిమ్స్ దుదేకులోళ్ళం, మాకు పూటకే లేదు, కూలి చేసుకుంటోళ్ళమే. మా పొలాలకు పట్టాలు ఇస్తానన్న ముచ్చటే లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చే 2000 వచ్చే వృద్ధులకే ఈ 4000 ఇస్తాం, 3000 వచ్చేటోళ్ళకే 6000 ఇస్తాం అంటున్నారు. కానీ మరి నాకు 62 సంవత్సరాలు ఉన్నాయి. నేను 4 సార్లు పింఛని ఫామ్ పెట్టుకున్నా. మాకు అసలే వస్తలేదు పింఛని. ఆ 2000 వచ్చేటోనికే 4000 చేస్తానంటాను. కానీ అసలు రాని వాళ్ళకు ముదగాలు ఇస్తే వీళ్ళు కూడా బతుకుతాం కదా మేము కూడా. మాకేమో ఇస్తానన్న ముచ్చట్లేదు, ఫాములు పెట్టు అంటారు. అవి పాస్ కావట్లే, ఏం కావట్లే, మాకు రావట్లేదు. ఇక పిల్లలకు చదువుకున్న వాళ్ళకు జాబులు అన్నారు, అవి అన్నారు, అవి ఏమి రావట్లేవు. ఇంకా ఏదైనా వస్తాయి పైసలు అన్నారు. మా భూములు ఉన్నాయి ఇంతో అంత ఫారెస్ట్ భూములు. మాకు కూడా చేస్తే ఒక 3 ఎకరాల కన్నా మాకు పట్టా ఇచ్చి మాకు పైసలు ఎత్తే మంచిగా. మేము రోగం వచ్చిన, నొప్పి వచ్చిన, ఏ దానికైనా డబ్బులు లేక మస్తు కష్టాలు పడతాను. మేము నాకే బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, మైండ్ బ్లాక్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఇంతవరకు పింఛన్ లేదు. ఇంత పొలం ఉన్నది కానీ దానికి పట్టలేదు. మీకు ఇవ్వం, మిమ్మల్ని అసలే వెళ్ళగొడతాం అంటాడు ఒక్కొక్కడు. మరి మేము కూడా ఓటేస్తేనే ఏ సార్ అయినా, కేసీఆర్ అయినేం లేదు, మాకు రేవంత్ రెడ్డి అయినేం లేదు, ఇంకా అంతకుముందు వాళ్ళు అయినేం లేదు, ఎవరైనా లేదు. మమ్మల్ని ప్రజలను ఆదుకునేది చేయాలి. ఈ బస్సులో ఫ్రీ పథకం అని పెట్టి మళ్ళీ ఆడప్పులు ఈడప్పులు అనేది సంవత్సరానికి 2 సార్లు పోము. ఈ ఫ్రీ అంత ఎందుకు చదువుకున్న పిల్లల మందం పెట్టి 2 సార్లు పెట్టేవాళ్ళం. మేము డబ్బులు ఇవ్వలేము. నువ్వు మా కాడ వ్యవసాయం కాడ అన్ని సకారంగా సాయం చేస్తే సంవత్సరానికి 2 సార్లు పోతాం. బడి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు పోతారు కాబట్టి ఆడపిల్లలు మగ పిల్లలకు పిరిపెట్టి మా సొంటలో డబ్బులు పెట్టాలి. అన్నీ పిరిపెట్టి నువ్వు అవసరమైన డబ్బులు ఏడదెత్తాడు ఆయన మాత్రం. అది నాది. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ వచ్చినా పేదలకు బాగు చేస్తామంటాడు, ఆయనే సరిగా చేయలేదు. అసలు సీజలైన పేదోని కాడికి వచ్చాక అందుతలేదు. నా పార్టీలు ఉన్నాడు నేను, నీ పార్టీలు ఉన్నాడు నువ్వు, నీ కోట వస్తావా నా కోట ఎత్తావని. అసలు పేదోళ్ళం మేము. మాకేం లేదు, ఎకరం పట్టలేదు, ఉండటానికి ఇల్లు లేదు, మా దాకా ఏదో అందుతలేదు. మరి
వచ్చిందా లేదా అని చూసే మానభావుడే లేడు. ఎవ్వరికి వెళ్తే మాకేంది, మా ప్రాణాలు దక్కితే మాకు చాలు. మాకు ఆ పార్టీ ఈ పార్టీ అని భేదం ఏమి లేదు. ఈయన వచ్చినప్పుడు ఈయనకేసినాం బాగు చేస్తాడేమో అని. ఇప్పుడైతే నేను రేవంత్ రెడ్డికే వేసిన. ఏది నా దాకా ఏది రావట్లే. నాకు 2000 పింఛన్ ఇచ్చిన కాలు కడిగి నెత్తిలో పోసుకుంది. జర నాకు ఆ 2000 పింఛన్ వచ్చాడు. 3 ఫామ్లు పెట్టిన. నాకు ఇక షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, ఇక కింద పడ్డ కాలు 2 ఒక్కలు 5 ఏళ్ళు. ఎవరు పైసలు ఇస్తలేడు. చచ్చిపోతట్టున్నా నేను. నాకు పైసలు వస్తలేవు. జర నా పైసలు వచ్చేటట్టు చేస్తావా కొడుక? నా పింఛని మాది ఏలు వెళ్ళి నా పింఛని వచ్చేటట్టు పెట్టి నాది జర్రా. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? విజయ్. ఏం చేస్తుంటారు సార్? నేను ఇక్కడ టీ ఫైబర్లో వర్క్ చేస్తాను. గ్రామం మండలం సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కొద్దిగా బాగానే చేస్తున్నాడు కానీ ఇంకొద్దిగా ఇంప్రూవ్ కావాలి. ఏ విధంగా అంటే ఉందాతనం అనేది ప్రవర్తించాలి. ఫస్ట్ ఉందాతనం ప్రవర్తిస్తేనే కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా ఏం స్కీమ్స్ కానీ అలాంటివి ఇంప్లిమెంట్ కావట్లేదు. ఫ్రీ బస్ అని పెట్టాడు. ఫ్రీ బస్ అని పెడితే మొత్తం వాళ్ళే కొట్టుకొని చేస్తున్నారు. ఎట్లాంటిది కానీ ప్రజలకి పేదలకు ఇల్లు ఇస్తున్నారు. పేదలకు కాకుండా పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకే ఇస్తున్నారు ఇల్లులు. ఊళ్ళో కానీ ఎక్కడికైనా వెళ్ళినా కానీ మనకు అవపడుతుంటుంది సిచ్యువేషన్. అలా ఇంకోటి ఏంటంటే మొత్తం ఎక్కడికక్కడికి ప్రతిపక్షం కానీ ఎవరన్నా ఎదిరించి మాట్లాడితే, మీడియా కానీ ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు కానీ ఇంకా ఇవన్నీ ఎక్కువవుతున్నాయి. చాలా ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన కూడా గట్టినే ఉండే, కానీ ఉందాతనంతో బిహేవ్ చేశారు. ఏమన్నా అప్పులు కావాలన్నా తెచ్చుకునేది, తీసుకునేది, కట్టేదో కట్టకపోతే తెలియదు కానీ ప్రజలకు మాత్రం సర్వీస్ మాత్రం చేశారు అని నా అభిప్రాయం. అంతే. జాబ్స్ గురించి అంటే జాబ్స్ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఏం జాబ్స్ చేయలేదు. గత ప్రభుత్వం చేసిన జాబ్సే గత ప్రభుత్వం జారీ చేసినాయి భర్తీ చేశారు తప్పించి కొత్తదంటూ ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు. ఒక్క నిరుద్యోగుడు కూడా ఉద్యోగుగా మారలేదు. ఇట్లా ఇంతవరకు ఇప్పుడు హైదరాబాద్లో పోయి బతుకుతారు అందరూ. నిరుద్యోగులు కానీ చదువుకున్న పిల్లలు కానీ వెళ్తారు. వాళ్ళు వెళ్ళినా కూడా మహా అంటే వాళ్ళకు శాలరీ 15,000కు 10,000కి ర్యాపిడో కొట్టులు ఉంటారు. వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ నోటిఫికేషన్ జారీ చేయాలని వేదిక టీవీ నుంచి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్.